గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రాంగ్ గలప్పు. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా రాబోతున్నాయి కాబట్టి. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో డాలీ ది క్రూజ్ అని ఒక ఆమె ఉంటుంది అనమాట. షీస్ పాస్డ్ అవే. షీ వర్క్స్ ఇన్ ఇన్ఫినిటమ్. చాలా వెబ్ సిరీస్ లో కూడా చూసుంటాము. యాక్చువల్లీ అది వచ్చేసి రోడ్ యాక్సిడెంట్ అనమాట. ఏంటి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనమాట. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక అతను డ్రైవ్ చేస్తున్నాడు, అదే కార్లో ఆమె కూడా కూర్చొని ఉన్నది. ఏంటి అంటే ఓవర్ స్పీడ్ అనమాట. ఆల్రెడీ చలనాస్ అవన్నీ ఉన్నాయంట ఓవర్ స్పీడ్ మీద. అది వచ్చేసి స్పోర్ట్స్ కార్. ఫుట్పాత్ ఎక్కిచ్చేశారు. ఫుట్పాత్ మీద ఒక లేడీ కూడా ఉన్నదనమాట. ఒక ఆమె షీఈ్ 50 years ఓల్డ్ అనుకుంటా. ఒక 50 years ఒక ఆమెను కూడా గుద్దేశారు. ఆమె స్పాట్ డెడ్. అండ్ గాయత్రి డాలీ అనమాట, తను కూడా స్పాట్ డెడ్. అతను మాత్రం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ జరిగే మధ్యలో హీ ఆల్సో పాస్డ్ అవే. యాక్చువల్లీ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక 500 లేదా 600 ఈ ఓలానో ఊబరో ఏదో ఒకటి ఒక యాప్లో బుక్ చేసుకొని లేదా డ్రైవర్ని పెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడే వెళ్ళొస్తామని చెప్పేసి వెళ్ళి వాళ్ళు తిరిగి రాకపోయేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఏదోలా ఉంటది కదా అసలు. లైక్ వాళ్ళు 25-27 ఇయర్సే వాళ్ళకి ఏజ్ ఉంటది. సో రియల్లీ సో బ్యాడ్ అనమాట. చాలా అసలు ఇంత చిన్న ఏజ్‌లో ఏంటో షబ్బో. సో అయితే ప్లీజ్ బీ కేర్‌ఫుల్ వైల్ యూ ఆర్ డ్రైవింగ్. ఇదొక్కటి మాత్రం చెప్పగలుగుతాను. సేఫ్ డ్రైవ్‌లీ. ఓకే. సో 'బిగ్ బాస్‌లో' ఏం జరిగింది అంటే ఈరోజు యాక్చువల్లీ నేను 2 పాయింట్ల మీద మాట్లాడతాను. ఒకటి అరియానా, సరియు మ్యాటర్ కోసం. ఇంకొకటి వర్స్ట్ పెర్ఫార్మర్ శివాకివ్వడంలో నాకేమనిపించిందో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి 'నీ కళ్ళు నీలి సముద్రం' ఈ సాంగ్‌తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అనిల్ అండ్ అషు మాట్లాడుకుంటున్నారనమాట. డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏంటి అంటే అషు టాస్క్ కోసం లాస్ట్ నైట్ టాస్క్ కోసం మాట్లాడితే అనిల్ అంటున్నాడనమాట సంచాలక్ సరిగ్గా చేయలేదు అని సరియు కోసం మాట్లాడుకుంటున్నారు. అంటే స్ట్రిక్ట్‌గా లాస్ట్‌లో చేసింది ఫస్ట్ నుంచి అదే ఉండుంటే బాగుండేదని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్లీ అక్కడ సరియుది మిస్టేక్ ఏం లేదు. సరియుది మిస్టేక్ అలా ఏంటి అంటే గేవ్ అప్ ఇచ్చేయి. ఒక సంచాలకుగా ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఎంకరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేసింది. అదొక్కటే మిస్టేక్ అనమాట. సో తర్వాత వచ్చేసి పూల్ డాన్స్ చేశారు. అండ్ అదే కాకుండా అఖిల్ కావాలని గెలికాడనమాట. మన అనాలిసిస్ ఎప్పుడు రాంగ్ అవ్వవు. ఏంటి అంటే అఖిల్ లాస్ట్ నైట్ తేజుతో మాట్లాడుతున్నాడు అనమాట. నేను విన్ అయింది ఏంటి అంటే శివ నాకు ఫేక్ మెడల్ ఇచ్చాడు, నన్ను ఫేక్ అన్నాడు, వాడిని ఎట్లా కెప్టెన్ చేయనిస్తాను, దాంతోనే ఆడాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కావాలని అఖిల్ గెలికాడు లాస్ట్ కి. నెక్స్ట్ వచ్చేసి పూల్ డాన్స్ చేశారనమాట. చాలాసేపు సాంగ్స్ అవి ఇవి రన్ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరియానా అండ్ శివ కూర్చొని ఉన్నారు. సరియు టీ కప్స్ కోసమో దేనికోసం వచ్చింది. వచ్చిన తర్వాత వస్తుంటే ఏంటి అంటే అరియానా అనిందనమాట, వామ్మో ఇదేంట్రా ఇటు వస్తుంది, భూకంపం వచ్చినట్టుంది అని చెప్పేసి అని. మళ్ళీ ఎక్కడ తప్పుగా అనుకుంటారో ఏంటో అని చెప్పి నువ్వు వస్తుంటే భయమేస్తుంది అని చెప్పేసి చెప్పిందనమాట. అయితే ఎందుకు అలాగా అని చెప్తే అంటే నిన్ను చూస్తున్నా నాకు కూడా భయమేస్తుంది అంటే, నన్ను చూస్తే ఎందుకు, నేను కరెంట్ తీగలా ఉంటాను కదా, ఎందుకు భయపడ్డాం అని అంటే, మరి నువ్వెందుకు భయపడుతున్నావు అంటే నీ బాడీ లాంగ్వేజ్ అండ్ నువ్వు మాట్లాడితే తూటాలు గుచ్చుకున్నట్టు ఉంటది, అందుకే అని చెప్పేసి చెప్పిందనమాట. ఇక్కడ క్లియర్‌గా నేను పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేసుకున్నాననమాట. ఏం జరిగింది ఏంటో చెప్దామని చెప్పేసి. ఇదే జరిగింది. ఇదే మాటలు అక్కడ జరిగినాయి అనమాట. సో అయితే తూటాలు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి అని చెప్పేసి అంటే సేమ్ ఫీలింగ్ అరియానా అని చెప్పేసి సరియు చెప్పిందనమాట. ఇక్కడ జరిగిన దానికి సరియు చాలా మ్యానిపులేట్ చేసేసింది. అందుకని అన్నాను సరియు మ్యానిపులేటర్ అని చెప్పేసి. అక్కడ బెడ్‌రూమ్‌లోకి నార్మల్‌గా వెళ్ళింది. తర్వాత సారీ ఇట్లాగా ఏంటి అంటే పొగరు అన్న వర్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు. అండ్ ఏంటి అంటే పంప్కిన్ చాలా క్యూట్‌గా ఉంటది. పంప్కిన్ అంటే ఇష్టం అనే వేలో వాళ్ళిద్దరూ ఫ్రెండ్‌షిప్ వేలో చెప్పుకున్నారు గానీ అలాగా అరియానా ఇంటెన్షన్ అయితే అలా లేకుండే. అండ్ అరియానాది ఉంది మిస్టేక్. ఏంటంటే ఒక 70% మిస్టేక్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అలాగా ఏంటి అంటే అనిన తర్వాత స్టాండ్ తీసుకొని అన్నాను సారీ అని చెప్పేసి ఆన్ ద పాయింట్‌లో చెప్పే అరియానా అమ్మో ఏమనుకుంటదో ఏంటో, వామ్మో మనకెందుకులే అని చెప్పేసి ఫీల్ అవుతుంది. అందుకోసం కొంచెం ఆ సీజన్‌కి ఈ సీజన్‌కి కొంచెం చేంజ్ అని చెప్పేసి కనిపిస్తుందనమాట. సో అక్కడ ఏంటి అంటే వెళ్ళి సరియు వేరేలా పోర్ట్రే చేయడం చేస్తుందనమాట. శివ విషయంలో అదే జరిగింది, ఇక్కడ అదే జరుగుతుంది అని చెప్పేసి అయితే నా ఫీలింగ్ అయితే జరిగింది. ఎందుకంటే సరియు అంత నెగెటివ్‌గానే చేస్తుంది. శివాని నెగెటివ్ చేసింది. తర్వాత ఇప్పుడు నెగెటివ్ గానే పోతుంది అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. తర్వాత సరియు వెళ్ళి అరియానాతో మాట్లాడి అరియానాకి ముద్దు కూడా పెట్టింది. ఏంటి అంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్, బయటకు వెళ్ళినప్పుడు క్లోజ్, మాట్లాడుకున్నారు, కాల్స్ చేశాము అది ఇది అని చెప్పేసి మాట్లాడుకొని సరియు ముద్దు పెట్టింది. అక్కడతో ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. అది రిజాల్వ్ చేసుకుంది అనమాట. సో అయితే అరియానా శివ ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. అక్కడ ఏం జరిగింది అసలు ఏంటి, ఐ డోంట్ వాంట్ మేక్ బిగ్ ఇష్యూ అని చెప్పేసి అంటుంది. ఏంట్రా అక్కడ ఇష్యూ ఏం జరిగిందిరా అని చెప్పేసి చెప్తుంటే నేను ఇప్పటికీ చెప్తాను, నాకు సార్ వీకెండ్ టైంలో శివాది తప్పు అన్నా కానీ ఇప్పటికి కూడా నేను చెప్తాను శివాది తప్పు లేదు అని చెప్పేసి చెప్తాను. ఎందుకు అంటే మా ఇంట్లో కూడా పిండి పిసకడం అనే అంటారు. మా మమ్మీ కూడా పిండి పిసికి పెట్టు అని చెప్పేసి అంటది. అక్కడ పిండి కలుపు, పిండి తడుపు ఈ నార్మల్‌గా ఎక్కువ ఎవరు యూజ్ చేయరు. అక్కడ ఆ ఇంటెన్షన్ అయితే తప్పు కాదు. ఆ ఇంటెన్షన్‌తో అనలేదు కూడా డబుల్ మీనింగ్‌తో. అందరితో డబుల్ మీనింగ్ మాట్లాడుంటాడు కానీ సరియుతో అయితే డబుల్ మీనింగ్‌లో అయితే అనలేదు అని చెప్పేసి అయితే నేనైతే స్ట్రాంగ్‌గా ఉండే అనమాట. అండ్ ప్రోమోలో చూసి అది ఇది నేను కూడా చేసి ఉన్నాను. సో అదంతా ఆల్ డిలీట్ అనమాట. సో అయితే తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇట్లాగా సరియు వెళ్లి మాట్లాడుతుంటే
హమీద సూపర్ అనిపించింది. ఏంటి అంటే నీకేదన్నా ఉంటే అక్కడే వెళ్లి క్లియర్ చేసుకో, అక్కడే మాట్లాడేయాల్సిందే కదా అని చెప్పేసి చాలా మంచి డెసిషన్, చాలా మంచి సజెషన్ ఇచ్చింది. సూపర్ బిహేవియర్ అని అనిపించింది హమీదాది. కంట్రోల్డ్‌గా, కంపోజ్డ్‌గా ఆడుతున్నట్టయితే అనిపించిందనమాట నాకు హమీదాది. తనదేదో తను చూసుకుంటుంది, తనదేదో తను ఆడుతుంది. అట్లా అనిపించిందనమాట. తర్వాత ఏంటి అంటే అషు హర్ట్ అయిందంట. ఏంటి అంటే అరియానా వచ్చి సరియుతో మాట్లాడుతుంటే అషు తినేటప్పుడు వెళ్లి చూడడానికి క్యూరియస్‌గా ఏంటి ఏంటి అని చెప్పేసి చేస్తుండే. సో ఏంటి అంటే అక్కడ అఖిల్ అన్నాడనమాట. ఎందుకు అది వాళ్ళ ప్రైవేట్ స్పేస్, డోంట్ డిస్టర్బ్ దట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి అనడం జరిగిందంట. దానికి హర్ట్ అయింది. దానికెందుకు హర్ట్ అయిందో నాకైతే అర్థమైతలేదు. అండ్ అక్కడ వాళ్ళ ప్రైవేట్, పబ్లిక్ అని ఏం లేదు. ఇన్ని 70 కెమెరాల మధ్యలో అంతా పబ్లిక్ గానే ఉంటది కాబట్టి, సో అక్కడ వెళ్లి బిగ్ బాస్ హౌస్‌లో ఉంది క్యాప్చర్ చేసుకోవడానికి. అలా కాళ్ళు ఊపుకొని బెడ్ మీద పడుకోవడానికి అయితే కాదు కదా! సో ఏంటి అంటే అషు అక్కడ హర్ట్ అయింది. చిన్న చిన్న వాటికి ఏంటి అంటే ఊ అంటే అలుగుతుంది, ఆ అంటే అలుగుతుంది, ఏడుస్తుంది. షబ్బా! ఏందో అర్థమే అయితలేదు. అషు ఏంటో అసల అసలు నాకు ఏంటంటే వై షీ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ అటెన్షన్ ఫ్రమ్ అఖిల్ అన్నది నాకు ఇప్పటికి గూడా అర్థం కావట్లేదనమాట. నాకైతే కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది సిరిలా చేంజ్ అయిపోతుంది అషు అండ్ కాజల్‌ని రిప్లేస్ చేస్తున్న శ్రవంతి ఇట్లా అనిపిస్తుందనమాట నాకు. సో అనవసరంగా అఖిల్ గేమ్‌కి ఎఫెక్ట్ అవుతదేమో అని చెప్పేసి నేను నిన్న చెప్పడం గూడా జరిగింది. సో అదే అరియానా గూడా చెప్పినట్టుందనుకుంటా. నైట్ టైమ్ శ్రవంతి అండ్ అషు మాట్లాడుకుంటుంటే నీ వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి చెప్పి ఉండే. సో అది. సో ఏంటి అంటే బెస్ట్ పెర్ఫార్మర్ సంగతికొచ్చేస్తే సో బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చేసి అషునే లీడ్ తీసుకొని నాకిద్దరున్నారు. మిత్ర అండ్ అఖిల్ ఇద్దరున్నారని చెప్పేసి చెప్పింది. మిత్ర అంటే గుడ్ బిహేవియర్ అంతా కామ్‌గా ఉంది. తన పని తను చేసుకుంటుంది. ఓకే. యాక్సెప్టబులే. మిత్రా శర్మ యాక్సెప్టబులే. బట్ అఖిల్ నేమ్ ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు. అఖిల్ నేమ్ ఎందుకు చెప్పింది అంటే చైతు సైడ్ తిరిగి మీ కెప్టెన్సీ కోసం తిను బాగా కష్టపడి ఆడాడు కదా అని చెప్పేసి అంది. బెస్ట్ పెర్ఫార్మర్ అనేది టాస్క్ కోసం ఇవ్వరమ్మా. హౌస్ బిహేవియర్ పట్టిస్తారమ్మా. ముందు అషు తల్లి తెలుసుకో అది. ఓకేనా? సో నాకైతే చెత్త రీజన్ అని అనిపించింది. అఖిల్‌కి బెస్ట్ పెర్ఫార్మర్ థాట్ టాస్క్‌లో ఆడితే వాళ్ళ పెర్ఫార్మన్స్ కోసం ఆడతారు లేదా చైతు కోసం ఆడాడో అదంతా సెకండరీ. ఏంటి అంటే అఖిల్‌కి ఎందుకు అక్కడ బెస్ట్ పెర్ఫార్మర్ అని ఇచ్చింది? ఎందుకు అసలు అఖిల్ నేమ్ తీసుకుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అది టాస్క్ బెస్ట్ బిహేవియర్‌గా అయితే అది అసలు రాదు. అది. సో తర్వాత ఏంటి అంటే అందరూ ఏకాభిప్రాయంతో మిత్ర శర్మకి బెస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చారు. బిగ్ బాస్ ఒక చాక్లేట్ కూడా పంపించడం జరిగింది. డైరీ మిల్క్. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. సో మిత్ర శర్మ చాలా మంచిది. ఇట్లనే ఆడితే ఉంటదనమాట. ఒక 7, 6 వీక్స్ అట్లాగా ఉంటదేమో చెప్పేసి నాకనిపించింది. అండ్ ఇంకోటొచ్చేసి వర్స్ట్ పెర్ఫార్మర్ ఒక్కొక్కడిచ్చిన రీజన్స్ చెత్త రీజన్స్ అనిపించినియనమాట. నాకైతే అసల ఒక్కొక్కళ్ళు ఏంటి అంటే ఆనిముత్యాల్లాంటి రీజన్స్ ఇచ్చార్రా నాయనా అని అనిపించింది. ఏమిరా ఈ బొకడా రీజన్స్ అన్నీ ఇస్తున్నారేంటి? అసల శివ సూపర్ తోప్ పెర్ఫార్మర్. అసలు ఈ వీక్ అంతట్లో పెర్ఫార్మ్ చేసింది ఎవరు అంటే శివ, అరియానా వాళ్ళిద్దరు మాత్రమే పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళిద్దరి మీదే శివ మీదే ఈ వీక్ అంతా షో అంతా నడిచింది. అయితే వాళ్ళకర్థం కాలేదేమో అది. యాక్చువల్లీ పోయి బెస్ట్ పెర్ఫార్మర్ ఇవ్వాల్సింది పోయి వెళ్లి వర్స్ట్ పెర్ఫార్మర్ ఇచ్చారు. వర్స్ట్ పెర్ఫార్మర్ ఇచ్చిన దానికి మంచి రీజన్ ఉండాలి. క్లారిటీగా ఉండాలి. ఇక్కడ అందరూ సేఫెస్ట్ గేమ్ ఆడినట్టయితే నాకైతే అనిపించింది. మరీ ఇంతలా ఉండకూడదని చెప్పేసి కూడా అనిపించిందనమాట. టాప్ పెర్ఫార్మర్ ఎవడున్నాడంటే శివనే. ఒక విధంగా శివకి ఇది పాజిటివ్ అవుతది. ఎందుకంటే జనాలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఏంటి అంటే ఈ వీక్ అంతా శివానే గేమ్ ఆడాడు. హౌస్ మేట్స్ అందరూ శివాకే వర్స్ట్ పెర్ఫార్మర్ ఇచ్చారు కాబట్టి సింపతి గెయిన్ చేసుకొని పాజిటివ్‌గా మారేది కూడా ఉందనమాట. సో అది. చైతు ఫస్ట్ వచ్చేసి మిత్రకి ఇచ్చాడనమాట వర్స్ట్ పెర్ఫార్మర్. ఎందుకు అనంటే నామినేషన్స్ టైమ్‌లో నాకు తను హ్యూమిలేటివ్‌గా అనిపించింది. నాకది నచ్చలేదు అని చెప్పేసి చెప్పాడు. అది ఓకే కరెక్టే. ఎందుకంటే అతనికి అదే డిస్టర్బింగ్‌గా అనిపించింది కాబట్టి. సో హమీద వచ్చేసి అనిల్‌కి అండ్ బిట్టా వచ్చేసి కూడా అనిల్‌కే చేశాడు. ఎందుకంటే కెప్టెన్సీ బాగా చేయలేదు. యూ విల్ బి లైక్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకా అని చెప్పేసినట్టు నువ్వు కెప్టెన్సీ బాగా చేయలేదు కాబట్టి నీకు ఇస్తున్నాం వర్స్ట్ పెర్ఫార్మర్ అని చెప్పేసి ఇచ్చారు. తేజు ఇప్పుడు వర్స్ట్ పెర్ఫార్మర్. ఉఫ్! అసలు ఇది గూడా ఒక రీజనరా నాకనిపిచ్చింది. ఓరి నాయనా! ఇదేం రీజన్ రా! నీకు శివ నచ్చకపోతే నాకు శివ నువ్వు నచ్చవని చెప్పేసి వర్స్ట్ పెర్ఫార్మర్ ఇచ్చినా చాలా బావుండేది అని చెప్పేసయితే అనిపిచ్చింది. తేజు ఇచ్చిన రీజన్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఏంటి అంటే అనిల్ కెప్టెన్సీ యాక్చువల్లీ ఏం రీజన్ ఇచ్చింది అంటే అనిల్ కెప్టెన్సీ మీకు ఓకేనా అనంటే నువ్వు హ్యాండ్ రైజ్ చేశావు. 2 వీక్స్ కెప్టెన్సీ కంటెండర్ అనగానే అరే! ఎందుకు రైజ్ చేశామా అని బాధపడ్డావు. నాకట్లాగా స్ప్లిట్ పర్సనాలిటీ అంటే నాకు నచ్చదు అని చెప్పేసి నాకది నచ్చదు. అలాంటి బిహేవియర్ నాకు నచ్చదు అని చెప్పేసి వర్స్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది. అది అతని ప్రైవేట్. అసల ఏంటి తను ఏమనుకుంటాడు, తను ఎలా గేమ్ ఆడతాడు, తను ఎలా తీసుకుంటాడనేది తన ఇష్టం. తన వాటి ఆలోచనలు గూడా పక్కన నువ్వు తీసుకొని చెప్పడం ఏంటి నాకైతే అర్థం కాలేదు. తన బిహేవియర్ నచ్చదు అని చెప్పేసి ఉంటే అయిపోయేది అక్కడ. ఏంటి అంటే శివ గేమ్ శివ ఆడతాడు. శివకి ఏదనిపిస్తే అది చేస్తాడు.
సో అది ఇంకా దాన్ని అసల తేజు ఎందుకు అట్లా చేసిందో నాకైతే అర్థం కాలేదు. నటరాజ్ మాస్టర్ ఇప్పుడు. నటరాజ్ మాస్టర్ వచ్చేసి శివాకే చేశాడు. శివాకి ఏమన్నాడంటే, "ఫేక్ అని నువ్వు పర్సనల్‌గా వేశావు" అన్నట్టు నాకనిపించింది. అది నాకు నచ్చలేదు. దానికి నేను హర్ట్ అయ్యాను అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇక్కడ ఏమనిపించింది అంటే శివాకి ఏది నచ్చలేదో అదే చేసుకుంటాడు. ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ ఇరిటేటింగ్ తీసుకొని, ఆల్రెడీ టాస్క్‌లో ఉండి, ఆల్రెడీ బాధపడుతున్నాడు అన్‌ఈవెన్ బెడ్‌లో చేసి. అట్లాంటి టాస్క్ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఫేక్ అని చెప్పేసి అతని నేమ్ అతనే ఎందుకేసుకుంటాడు? సో, 'శివ' అంతా మరి బ్రెయిన్‌లెస్‌గా, సెన్స్‌లెస్‌గా అయితే ఆడట్లేదు. అతనికన్నీ తెలుసు. అతను ఆడాడు. తనకేదనిపించిందో అది చేశాడు. అక్కడ టాస్క్ అంతా అతని హ్యాండ్‌లో ఉంది కాబట్టి 'శివ' గేమ్ ఆడాడు. సో, 'మిత్ర' వచ్చేసి అనిల్‌కి చేసింది. కెప్టెన్సీ కోసమే. కెప్టెన్సీ చేయలేదని చెప్పేసి. అఖిల్ వచ్చేసి శివకి చేశాడు. ఇక్కడ తోపు రీజన్ ఎతుక్కున్నాడని అనిపించింది. సేఫెస్ట్ రీజన్ ఎతుక్కున్నాడు. సూపర్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ తెలివికి సో, అఖిల్ రీజన్ ఏం చెప్పాడంటే టాస్క్‌లో షుగరు, స్మోకింగ్ అని వచ్చినప్పుడు హౌస్‌మేట్స్ అందరి కోసం నువ్వు ఆలోచించలేదు. హౌస్‌మేట్స్ అందరూ 2 డేస్ షుగర్ కోసం చాలా బాధపడ్డారు. నువ్వు నీ కోసం ఆలోచించుకొని నువ్వు స్మోకింగ్ అని యేసుకున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రీజన్ కొంత ఓకేనే. ఎందుకంటే అతని చేతిలో గేమ్ ఉంది కాబట్టి అతను ఆడాడు. హౌస్‌మేట్స్ అందరి కోసం ఆలోచించాలి లేదు అని కాదు. అతని కోసం అతను ఆలోచించుకున్నాడు. అతని విష్ అది. అంతే. శ్రవంతి వచ్చేసి శివాకే చేసింది. సేమ్ రీజన్ ఇచ్చింది. ఇక్కడ అందరూ కలిసి శివాకి టార్గెట్ చేసినట్టయితే నాకైతే అనిపించిందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి అజయ్ వచ్చాడన్నమాట. అజయ్ వచ్చి అఖిల్ అదే నటరాజ్ మాస్టర్ అందరికి అంత మంచిగా ఫుడ్ వండి పెడుతున్నారు. అతన్ని ఫేక్ అన్నావు అండ్ అఖిల్‌ని ఫేక్ అన్నావు. మెయిన్ రీజన్ ఇదేలే. అఖిల్‌ని ఫేక్ అని వేసావు. వాడు ఫేక్ అయితే వాడు నాకు ఫ్రెండ్ కాకపోతుండే అని చెప్పేసి చెప్పాడన్నమాట. ఇక్కడ వర్స్ట్ పర్ఫార్మర్ నీకేదన్నా అనిపిస్తే నీతో ప్రాబ్లమ్ ఉంటే నువ్వు వర్స్ట్ అని చెప్పేసి చెప్పాలి. పక్కనోడికి వేసిన రీజన్‌ని తీసుకొచ్చి నువ్వు చేయకూడదు. అదేదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో, ఇక్కడ అజయ్ వేసింది కూడా నాకైతే నచ్చలేదన్నమాట. ఎందుకు అంటే అఖిల్‌కి వేస్తే వాళ్ళకి ఒకటి నడుస్తుంది. వాళ్ళిష్టం ఫేక్ అని మరి శివ అఖిల్‌ని ఫేక్ వేస్తే ఫేక్ అన్నాడు. మరి అఖిల్ కూడా శివాది ఫేక్ వేసాడు కదా బ్యాలెట్ బాక్స్ లో. మరి దాన్ని ఏమంటారు? సో అది అజయ్‌ది నాకు అసలు నచ్చలేదన్నమాట. ఎందుకంటే పక్కోళ్ళ రీజన్ కోసం ఎంతైతే ఫ్రెండ్ అయితే సో అది పక్కన కో కంటెస్టెంట్ కదా అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి హరియానా. ఇది నాకు హరియానా ఏమనిపించిందంటే హరియానా వర్స్ట్ పర్ఫార్మర్. శివాకి వేయకుండా ఉంటే బాగుండేది. శివాకి వేసి ఒక ఆలోచన అయితే తెప్పించిందనమాట. ఏంటి అంటే పర్మిషన్స్ తీసుకోలేదు అని హరియానాకి పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి నామినేట్ చేసింది. యాక్చువల్లీ పర్మిషన్స్ తీసుకోలేదంటే హరియానాకి ఆల్రెడీ తెలుసు. ఏంటి అంటే ఆల్రెడీ సీక్రెట్ టాస్క్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరు సీక్రెట్ టాస్క్‌లో ఉన్నారు. శివ పర్మిషన్స్ తీసుకోకపోయినా అంత ఇంపాక్ట్ శివ మీద పడదు అని చెప్పేసి హరియానాకి తెలుసు. తెలిసినా కూడా తను అదే రీజన్ చెప్పేసి చేసింది అనమాట. మళ్ళీ ఫేక్ వేసావు. ఆ ఫేక్ వేయడం నాకు నచ్చలేదు. అక్కడెక్కడో దొరికిపోయావు అని అనిపించింది అని చెప్పింది. యాక్చువల్లీ ఏంటంటే అదంతా రీజన్ కాదు. ఏంటి అంటే ఈ సీజన్‌లో నార్మల్‌గా ఏంటి అంటే హరియానా ఏంటంటే జెన్యూన్‌గా లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. లాస్ట్ సీజన్‌కి, ఈ సీజన్‌కి చూసుకుంటే. సో, శివాకి ఇవ్వడం నాకైతే నచ్చలేదనమాట. ఇచ్చిన రీజన్ ఓకే గానీ తనకి తెలిసి కూడా ఇచ్చింది చూసారా అది బాలేదు. నెక్స్ట్ వచ్చేసి బిందు అనమాట. బిందు వచ్చేసి శివాకి ఇచ్చింది. శివ అండ్ అనిల్ ఇద్దరు ఉన్నారు. సో, మిస్టేక్స్ అనేవి చేశాడు. అది రెక్టిఫై చేసుకోవచ్చు. నువ్వు పర్మిషన్స్ తీసుకోలేదు. అది నాకు నచ్చలేదు అని చెప్పేసి లాయల్‌గా శివ ఫ్రెండ్ అయినా సరే శివాకే వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చింది. నాకు భయంకరంగా నచ్చేసింది. వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చి ఆ రోజు టాస్క్‌లో ఉన్నప్పుడు, ఆ రోజు ఇరిటేటింగ్‌లో బెడ్‌లో ఉన్నప్పుడు తను పక్కన పడుకుంది. ఈ రోజు జైల్‌లో ఉన్నప్పుడు కూడా బిందు పక్కనే పడుకుంది. నాకైతే భయంకరంగా నచ్చేసింది. సూపర్ అనిపించిందనమాట. ఎందుకంటే ఫ్రెండ్ అన్న ఒక జోన్‌లో ఉండి వాళ్ళని ప్రొటెక్టే కాదు, వాళ్ళు తప్పు చేస్తే తప్పు కూడా చేస్తాడని చెప్పేసి ఆల్రెడీ శివ చెప్పాడు. బిందు తప్పు అంటే తప్పు, నన్ను కూడా చేస్తది, నన్ను కూడా నామినేట్ చేస్తదని అయితే చెప్పాడు. అది కరెక్ట్. సో, అనిల్ వచ్చేసి శివాకి చేశాడు. సేమ్ పర్మిషన్స్ తీసుకోలేదని చెప్పేసి. సరియు అయితే అనిల్‌కి పెట్టింది. అక్కడ ఇచ్చిన రీజన్ ఏంటి అంటే, నాకు బ్లీడింగ్ అయితా ఉంది. కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు. నాకు వెజల్స్ క్లీన్ చేయమని చెప్పావని చెప్పేసి చెప్పింది. ఆ సరియు సూపర్ మ్యానిపులేటర్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే అందరిని బ్యాడ్ చేద్దామని చెప్పేసి అనుకోనుండే. యాక్చువల్లీ ఏంటి అంటే నేను సింగపూర్ వెళ్ళాను. ఆ విషయం నేను ఒకళ్ళకి చెప్తే అప్పు సింగపూర్ ఎర్ర బస్ ఎక్కెళ్ళిందంట అని ఇంకొకటి చెప్తాడు. ఒకటి దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికెళ్ళేసరికి ఇంత లాగ్ అవుతది. సేమ్ అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ మాట్లాడేది ఒకటనమాట. యాక్చువల్లీ అనిల్ అమాయకుడబ్బా. ఏంటి అంటే పడుకుంటానన్నా, హెల్త్ బాలేదు పడుకుంటామన్నా, లేదా ఏదన్నా కావాలన్నా గానీ వెళ్లి కెమెరాస్‌కి చెప్పి పర్మిషన్ తీసుకున్న వాడు చెయ్యి కట్ అయింది, బ్లీడింగ్ అవుతుంది అనంటే పర్మిషన్ ఇవ్వకుండా రిప్లేస్ చేయకుండా ఎలా ఉంటాడు? నాకు తెలిసి అక్కడ చెప్పుండదు సరియు. సో, ఇంకోటొచ్చేసి అషు వచ్చేసి చైతు, శివ అని అనింది. అసలు తుప్పాస్ రీజన్ ఇచ్చిందనమాట. ఏంటి అంటే చైతు అక్కడ టాస్క్‌లో జరిగేటప్పుడు రెడ్ ట్రయాంగిల్ అని చెప్పేసి చెప్పాడంట. అక్కడ ఆ ప్లేస్‌లో ఎవరున్నా గానీ చేస్తాడు అని చెప్పేసి చైతు చెప్పడం జరిగింది. ఎందుకంటే చైతు, శివ ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకుంటారు. నీకు చెయ్యాలన్న రూల్ లేదు గదా! సో, ఒప్పుకున్నాడు. నాకైతే అది తుప్పాస్ రీజన్ అని అనిపించింది. అబ్బా! ఏమి రీజన్ రా నాయనా అని చెప్పేసి అనిపించిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సంచాలక్‌గా సరిగ్గా చేయలేదు. అది నాకు నచ్చలేదు అని చెప్పేసి శివ అయితే సరియుకి వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చారు. అదైతే నాకు ఎక్కడో కరెక్ట్ అని అనిపించలేదు. ఎందుకంటే అక్కడ అంతా చేసింది అఖిల్. అఖిల్ ఎత్తి పొడిచాడనమాట. తీసేసాడు అని చెప్పేసి షీ వాస్ కన్‌ఫ్యూజ్డ్ ఆన్ దట్ టైమ్. ఏంటి అంటే తను డిస్కరేజ్ చేయకుండా ఉండాల్సింది. అదొక్కటే తప్పు అక్కడ. సో, అది.
సో, హరియానా ఏంటి అంటే శివ జైల్లోకెళ్ళడం జరిగింది. శివ జైల్లోకెళ్ళిన తర్వాత హరియానా గూడా దూరేసి ఆ కడ్డీల మధ్యలోంచి దూరేసెళ్ళింది. ఇట్ వాస్ సో క్యూట్ అని అనిపించింది వాళ్ళిద్దరిది. సో, హరియానా అలా ఎళ్ళడం నేను చిన్నప్పుడు ఆడుతుండే అనమాట. నేను గూడా ఇప్పుడు గూడా ఎళ్దామని ట్రై చేస్తూ ఉంటాననమాట. సో, అది యాక్చువల్లీ ఏంటి అంటే తర్వాత అషు, శ్రవంతి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే హరియానానే అన్నదేమో అని చెప్పేసి నాకు కొడుతుంది. అఖిల్ గేమ్ నీ వల్ల ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు అన్నారు కో కంటెస్టెంట్ అని చెప్పేసి శ్రవంతితో చెప్తుంది అనమాట. అది నాకు తెలిసి హరియానానే అనుంటది. సో, అది తర్వాతొచ్చేసి అఖిల్, శ్రవంతి మాట్లాడుకుంటున్నారు బెడ్ మీద. అక్కడ అఖిల్ క్లియర్‌గా చెప్తున్నాడు. నాకు అజయే ఇంపార్టెంట్. ఫస్ట్ అజయ్‌కిస్తాను. నెక్స్ట్ ఇంపార్టెన్స్ నీకిస్తాను. ఇంకా తర్వాతంతా మిగతా వాళ్ళది. ఫస్ట్ నాకు మీ ఇద్దరు ఇంపార్టెంట్. సో, అజయే ఫస్ట్ ఇంపార్టెంట్ అని గూడా చెప్పడం జరిగింది అక్కడ. సో, అషు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే బావుండిద్ది అని అనిపించింది. సో, ఫైనల్లీ ఏంటి అంటే అక్కడ హరియానా అండ్ సరియు మ్యాటర్‌లో హరియానాది ఫ్రెండ్లీ వైబ్‌లోనే అన్నట్టు అనిపించింది. సరియు ఫుల్లీ మ్యానిపులేటర్ అని అనిపించింది. అందరిని నెగెటివ్ చేస్తూ ఉంది. అండ్ ఇంకొకటి హమీద సూపర్ అనిపించింది. అక్కడ తను మాట్లాడిన మాట ఇచ్చిన సజెషన్ చాలా మంచిగా అనిపించింది. అండ్ అషు కోసం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ శివకి జరిగింది అయితే చాలా 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 తప్పు. శివకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చుండకూడదు. హౌస్‌మేట్స్ అందరూ కలిసి టార్గెట్ చేసి వేసినట్టయితే అనిపించింది. సో, ఇది ఈరోజు వీడియో. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్‌లో కామెంట్ కూడా చేయండి. అండ్ అదే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానెల్‌ని వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ. బై బై.